కూకట్పల్లి సహస్ర హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. హత్య జరిగి 5 రోజుల తర్వాత నిందితుడిని పోలీసులు గుర్తించారు. స్థానికులు ఇచ్చిన పక్కా సమాచారంతో సహస్ర హత్య కేసును పోలీసులు ఛేదించారు. అసలేం జరిగింది? సహస్ర ఇంటి పక్కనే ఉన్న ఓ 10వ తరగతి చదువుతున్న బాలుడు ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. హత్య జరిగిన రోజు అంటే సోమవారం రోజున సహస్ర ఇంటికి దొంగతనానికి ఆ బాలుడు వచ్చాడు. అదే సమయంలో సహస్ర ఇంట్లో ఒక్కతే ఉంది. ఆ క్రమంలోనే వాళ్ళ ఇంట్లో డబ్బులు తీసుకొని పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆ అబ్బాయిని సహస్ర చూసేసింది. దీంతో అతడు వెంటనే సహస్ర పైన దాడి చేశాడు. తనతో తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆ తర్వాత చనిపోయిందా లేదా అని నిర్ధారించుకోవడానికి మళ్ళీ వచ్చాడు. కాస్త ప్రాణం ఉండటంతో ఈసారి గొంతు పైన మళ్ళీ కోశాడు. ఆ తర్వాత ఎలాగైనా బతకూడదని విచ్చలవిడిగా అమ్మాయిని పొడి చేసినట్టు తెలుస్తోంది. అయితే ఆ బాలుడు దొంగతనం ఎలా చేయాలో ఓ పేపర్ పైన రాసుకొని వచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఎవరైనా చూస్తే ఏం చేయాలి, ఎలా తప్పించుకోవాలి అని క్షుణ్ణంగా రాసుకున్నాడు. ఈ క్రమంలోనే పోలీసులు మర్డర్కు సంబంధించిన అన్ని సీసీటీవీలను పరిశీలిస్తూ ఉంటే ఈ అబ్బాయి అనుమానాస్పదంగా అక్కడ తిరుగుతున్నట్లు గుర్తించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన పోలీసులకు ఈ బాలుడు పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో పోలీసులకు అనుమానం మరింత పెరిగింది. పైగా ఈ బాలుడు సహస్ర వాళ్ళ ఇంటి పక్కనే ఉండటంతో పోలీసులకు అతడిపైనే ఫోకస్ ఎక్కువైంది. దీంతో గట్టిగా వాళ్ళ స్టైల్లో విచారిస్తే అసలు విషయం చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తంగా కూకట్పల్లి సహస్ర కేసును పోలీసులైతే ఛేదించారు. ఇదొక 10వ తరగతి బాలుడు చేసిన ఘటన అని తెలియటంతో అంతా షాక్కు గురవుతున్నారు. కానీ ఆ బాలుడు హత్య జరిగిన రోజు ఎక్కడున్నాడు? హత్యకు వాడిన ఆయుధం ఎక్కడుంది? ఇలాంటి మరిన్ని విషయాలను విచారణలో తేల్చనున్నారు. అలాగే దొంగతనం చూసిందనే సహస్రను చంపాడా లేదా ఇంకేమైనా వేరే కోణాలు ఉన్నాయా అనేది కూడా తెలియాల్సి ఉంది.